ఎక్కువ జనరేషన్ లో వినిపిస్తున్న క్వశ్చన్స్ అయితే పీసీఓడి అనే పదం చాలా వినపడుతుంది అండ్ మేము పేషెంట్స్ కూడా చాలా చూస్తాం. పీసీఓడి అంటే ఏంటి అంటే ఇట్స్ అ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఒక 100 లో మేబీ 4 or 5 కేసెస్ చూసేవాళ్ళం. ప్రెసెంట్ జనరేషన్ లో 5 or 6 out of 10 విమెన్ లో చూస్తున్నాం. పీసీఓడి ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఎవరికి వస్తుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చోవడం, వర్క్ లేదు, వాకింగ్ లేదు, వేరే ఏది లేదు. పీసీఓడి పీసీఓఎస్ అంటే ఈ రెండు ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మేడం ఎక్కువగా? అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏజ్ లిమిటే లేదు. అంతకు ముందు మన జనరేషన్ కి మనం యాక్టివ్ గా ఉండేవాళ్ళం ఫిజికల్ గా. కానీ ఇప్పుడున్న స్కూల్ పిల్లలలో చదువు లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది. మనకు అప్పుడు స్ట్రెస్ లేదు. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, ఎవరికన్నా రావచ్చు. పీసీఓడి వచ్చిన వాళ్ళకి అంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉంటుంది? పీసీఓడి వచ్చింది వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనేది అయితే అసలు వస్తుంది. బట్ ఎప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. మేడం పీసీఓడి వచ్చిందని న్యాచురల్ గా ఎట్లా పాయింట్ అవుట్ చేసుకోగలుగుతాం మేడం? ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే అందరు స్కానింగ్ చేసుకున్నారు. మేడం నాకు పీసీఓడి ఉంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక మదర్ తన కూతురికి పీసీఓడి వచ్చే లక్షణాలు ఉందని ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు. వెల్కమ్ టు ది హలో టాక్స్ విఆర్ మ్యామ్. సో ఈ రోజు క్వశ్చన్స్ అయితే విమెన్ హెల్త్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం మేడం. సో ఈ క్వశ్చన్స్ ద్వారా సో తెలియని జనాలకి కొన్ని ఆన్సర్స్ మీరు తెలుసుకుంటారని ఈ పోడ్కాస్ట్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మేడం. సో ఈ పోడ్కాస్ట్ లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ జనరేషన్ లో వినిపిస్తున్న క్వశ్చన్స్ అయితే పీసీఓడి పీసీఓఎస్ ఈ రెండు అంటే ఏమిటి మేడం? సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎస్, ఇప్పుడున్న జనరేషన్ లో పీసీఓడి అనే పదం చాలా వినపడుతుంది అండ్ మేము పేషెంట్స్ కూడా చాలా చూస్తున్నాం. మేబీ ప్రీవియస్లీ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఒక 100 లో మేబీ 4 or 5 కేసెస్ చూసేవాళ్ళం. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో 5 or 6 out of 10 విమెన్ లో చూస్తున్నాం. అంత కామన్ గా ఉంది. సో పీసీఓడి అంటే ఏంటి అంటే ఇట్స్ అ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓవరీలో చిన్న చిన్న నీటి బుడగలు ఉండడం, దీన్ని పాలిసిస్టిక్. పాలి అంటే చాలా, సిస్ట్ అంటే నీటి బుడగలు ఉండడం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఏంటి? ఇట్స్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ సమతుల్యత కోల్పోయినప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది వస్తుంది. హార్మోనల్ సమతుల్యత అంటే ఏంటి? ఇప్పుడు విమెన్ లో, జెంట్స్ లో కానీ విమెన్ లో కానీ హార్మోన్స్ ఉంటాయి, మేల్ హార్మోన్స్ అండ్ ఫీమేల్ హార్మోన్స్. ఒక ఫీమేల్ లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ రెండు ఉంటాయి. ఓకే, మెన్ లో కూడా అంతే, మేల్ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. ఆడవాళ్ళలో ఏంటి? ఫీమేల్ హార్మోన్స్ ప్రిడామినెన్స్ ఉంటుంది. సో మెన్ లో ఏంటి? మేల్ హార్మోన్స్ ప్రిడామినెన్స్ ఉంటుంది. రెండు హార్మోన్స్ ఇద్దరిలో ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈస్ట్రోజన్ కంటే ఎక్కువ పెరిగిపోవడం, ఆండ్రోజన్స్ ఎక్కువ అవుతాయి. అప్పుడు ఈ పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మెయిన్ గా ఏంటి? పేషెంట్స్ ప్రెసెంట్ అయ్యే లక్షణాలు ఏంటి? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చినాయి అని వస్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి ఉంటుంది. కొంతమందిలో అయితే మేల్ ఫీచర్స్, ఎప్పుడైతే మేల్ హార్మోన్స్ పెరిగిపోయినాయి కదా, సో అప్పుడు మేల్ ఫీచర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి? ఎక్కువగా ఫేషియల్ హెయిర్, లైక్ బియర్డ్ ఏరియాలో కానీ, లేకపోతే ఇక్కడ ఈ చిన్ రీజియన్ లో బియర్డ్, ముస్టాచ్ అండ్ మీసాలు వచ్చే రీజియన్ లో కానీ, ఈ సైడ్స్ లలో కానీ అన్వాంటెడ్ హెయిర్ రావడం. ఓకే, ఇంకొకటి ఏంటి? అలోపేషియా, హెయిర్ లాస్, మేల్ ప్యాటర్న్ బాల్డస్, హెయిర్ లాస్ అవ్వడం, అదొకటి. ఇంకా ఓవరీస్ లో చూసుకుంటే చిన్న చిన్న నీటి బుడగలు కనిపిస్తాయి అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఓకే, ఒకటేమో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. పేషెంట్ ని చూసినట్టయితే, ఫిజికల్ గా చూసినట్టయితే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది అండ్ హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ స్కానింగ్ పరంగా చూసుకుంటే పాలిసిస్టిక్ ఓవరీస్ కనపడతాయి. ఈ 3 లక్షణాల ద్వారా పేషెంట్ కి పీసీఓడి ఉందని చెప్పి నిర్ధారణ చేస్తాం. ఇంకొకటి ఏంటి? పీసీఓఎస్ అని అంటున్నాం. పీసీఓడి, పీసీఓఎస్ ఓకే, రెండు సేమే. బట్ పీసీఓఎస్ సిండ్రోమ్, ఇది డిజీజ్ లో ఈ లక్షణాలు ఉంటాయి. సిండ్రోమ్ లో ఏముంటది? పీసీఓడితో పాటు మెటబాలిక్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఆ పేషెంట్ కి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, లేదా డయాబెటీస్ ఉండొచ్చు, లేదా డిస్లిపిడేమియా అంటే లిపిడ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ లో కూడా అబ్నార్మాలిటీ ఉండొచ్చు. ఇవన్నీ కలిపితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అవుతుంది. ఓన్లీ ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, మేల్ ఫీచర్స్, ఆండ్రోజన్ ఎక్సెస్ ఉండడము అండ్ స్కాన్ లో పాలిసిస్టిక్ కనపడడం పీసీఓడి. దీనికి ప్లస్ అడిషనల్ గా డయాబెటీస్ వచ్చే లక్షణాలు కానీ, డిస్లిపిడేమియా ఉన్న, హైపోథైరాయిడ్, ఇలాంటి హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ కలిపితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అవుతుంది. మేడం పీసీఓడి ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఎస్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎవరికి వస్తుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? కూర్చోవడం, వర్క్ లేదు, వాకింగ్ లేదు, వేరే ఏది లేదు, కూర్చొని వర్క్ చేయడము. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి,
లేదా గుడ్ హ్యాబిట్స్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము. జంక్ ఫుడ్ అంటే ఏంటి? బయట ఫుడ్డే కాకుండా ఇంట్లో ఫుడ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, బయట ఫుడ్ తీసుకుంటే ఏంటి? చాక్లెట్స్ అయి ఉండొచ్చు, బిస్కెట్స్ అయి ఉండొచ్చు, ఐస్ క్రీమ్స్, బర్గర్, పిజ్జాస్, లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయి ఉండొచ్చు, లేదా కూల్ డ్రింక్స్ కూడా అయి ఉండొచ్చు. బయట ఫుడ్ తింటేనే జంక్ ఫుడ్డా? లేదు, ఇంట్లో కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, సాల్ట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇంట్లో స్వీట్స్ ఎక్కువ కన్స్యూమ్ చేయడము, ఇట్లా. అంటే ఒకటి సెడెంటరీ హ్యాబిట్స్ అన్నాం. అంటే ఎక్కువ వర్క్ లేదు, వాకింగ్ లేదు, ఏది లేదు, కూర్చున్న చోట కూర్చున్న వర్కే అంతే, ఇంకా నడవడం కానీ వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, లేదా డైటరీ హ్యాబిట్స్ సరిగా లేకపోవడము, వీళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మేడం, పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఈ రెండు ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మేడం ఎక్కువగా? ఓకే, ఇంతకు ముందు ప్రీవియస్ గా మనము రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో చూసేవాళ్ళం ఈ కండిషన్. అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏజ్ లిమిటే లేదు. ఈవెన్ ఎంత యంగ్ ఏజ్ లో చూస్తున్నాం అంటే 11 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి కూడా చూస్తున్నాం. ఓకే, వాళ్ళు అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తున్నాము, మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి కూడా చూస్తున్నాం, అండ్ ఫర్టిలిటీ కంప్లీట్ అయిన వాళ్ళు అంటే పిల్లలు పుట్టడము, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా చూస్తున్నాం. సో దీనికి పర్టికులర్ ఏజ్ వాళ్ళకే వస్తుందని ఏం లేదు. ఎవరికైతే మనం ఇందాక అనుకున్నామో డైటరీ హ్యాబిట్స్ సరిగా లేవు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, లేదా ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్, బాగా ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. సో ఇప్పుడు పిల్లలు ఇవాళ రేపు ఎక్కువ పిల్లలలో చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అని, పిల్లవాళ్ళలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏంటి అని మీరు అనొచ్చు. ఏంటి అంటే ఇంతకు ముందు మన జనరేషన్ కి మనం యాక్టివ్ గా ఉండేవాళ్ళం ఫిజికల్ గా. స్కూల్లో పీటీ పీరియడ్ ఉండేది, ఎక్సర్సైజ్ ఉండేది, గేమ్ పీరియడ్స్ ఉండేది, స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకునే వాళ్ళము. మనకు అప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైలే లేదు స్కూల్ ఏజ్ లో. కానీ ఇప్పుడున్న స్కూల్ పిల్లలలో చదువు చదువు చదువు, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది. మనకు అప్పుడు స్ట్రెస్ లేదు, చదువుకున్నాము, ఆడుకున్నాము, అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు స్ట్రెస్ ఉంది. ఫస్ట్ ర్యాంక్ రావాలనే స్ట్రెస్, ఈ స్కూల్ ఏజ్ లోనే 7th 8th క్లాస్ నుండి ఐఐటి కోచింగ్ అనే స్ట్రెస్, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ లేదు వాళ్ళకి, ఇంకొకటి జంక్ ఫుడ్ బాగా తింటున్నారు. సో పిల్లలలో కూడా వస్తుంది. ఇంతకుముందు చాలా అరుదుగా చూసేవాళ్ళం పిల్లలలో రావడం, ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది, అండ్ ఇన్ఫాక్ట్ ఎక్కువ అయిపోయింది పిల్లలలో రావడం అనేది. అండ్ మధ్యలో అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళ ఏజ్ గ్రూప్ లో కూడా వస్తుంది. ఓకే, అది కామన్. ఓకే, ఇంతకుముందు ఉండేది ఇప్పుడు కూడా ఉంది. అండ్ పిల్లలు అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయింది, వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం, లావ్ అయిపోతున్నాను మేడం, ఇంకొకటి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. సో ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, ఎవరికన్నా రావచ్చు. ఓకే, సో మేడం, పీసీఓడి వచ్చిన వాళ్ళకి అంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉంటుంది మేడం? యా, పీసీఓడి వచ్చింది వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనేది అయితే అసలు కాదు, వస్తుంది. బట్ ఎప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పీసీఓడి వచ్చింది మెడికేషన్ ఇస్తేనే తగ్గుతుందని ఏం లేదు. పీసీఓడి అంటేనే ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజెస్తోని మనం మార్చుకోవచ్చు దాన్ని. సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నాం, దాంతో వచ్చింది. సో మొబైల్ అంటే మీరు నడవాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఇంకొకటి ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, జంక్ ఫుడ్ తినకూడదు, ఇంట్లో ఫుడ్డే తినాలి, కన్వెన్షనల్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. మన పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, మన అమ్మ వాళ్ళు కానీ మన తాతయ్య వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు రెస్టారెంట్ ఫుడ్ తిన్నారా? వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళ, జంక్ ఫుడ్ తినేవాళ్ళ, పిజ్జా బర్గర్ తినేవాళ్ళ? లేదు. మనం వాళ్ళలాగా ఉండాలి. ట్రెడిషనల్, కన్ఫైన్ టు హోమ్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ తినండి. మీకు ఏది నచ్చుతుంది ఇంట్లోనే చేసుకోండి, బయట ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. ఎందుకు బయట ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ వస్తుంది? ఎక్కువగా షుగర్స్ ఉంటాయి, సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, అండ్ ప్లాస్టిక్. ఒక పిల్లలు ఎవరైనా చిప్స్ తిన్నారనుకోండి, ఒక ప్యాకెట్, దాంట్లో ఏముంటుంది? ప్లాస్టిక్ ఉంటుంది. ఓకే, దాంట్లో సాల్ట్ ఉంటుంది, అండ్ కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటివి? ఎండోక్రైన్ డిస్రప్టర్స్. ఓకే, ఎండోక్రైన్ డిస్టర్బర్స్ అంటే మన ఎండోక్రైన్ హార్మోన్స్ అనేది డిస్టర్బ్ చేసేస్తుంది. అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అందుకనే మనం చిన్నపిల్లలు ఇవాళ రేపు చూస్తున్నాం. ప్రీవియస్ అంత కామన్ గా ఉండకపోయేది, ఇప్పుడు ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ద జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్టర్బర్స్ అయిపోయింది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయింది, పీసీఓడి వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి పీసీఓడి వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ అ పర్మనెంట్ థింగ్. నో మెడికేషన్ క్యాన్ క్యూర్ ఇట్ పర్మనెంట్లీ, బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే మీ చేతిలో ఉంది, పేషెంట్ చేతిలో ఉంది, దాన్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు. కంప్లీట్ గా తగ్గించుకునే ఛాన్సెస్ కూడా ఉంది. ఎట్లా? దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ స్టైల్. ఓకే, ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, అండ్ ఈక్వల్లీ స్లీప్. స్లీప్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, 7 to 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల వితౌట్ మెడికేషన్ పీసీఓడిని స్లోగా తగ్గించుకునే ఛాన్సెస్ కూడా ఉంది. ఇవన్నీ చేసి స్లోగా తగ్గించుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది.
పీసీఓడి ఉంది, ఒక పేషెంట్ వచ్చింది, కంపల్సరీ ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేయలేం. ఫస్ట్ వి గివ్ దెమ్ కౌన్సిలింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. అండ్ మేము ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి ఇన్కార్పొరేట్ చేసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ మోడిఫికేషన్ చేసుకోవడమే పెద్ద ట్రీట్మెంట్. ఓకే, అవన్నీ చేసిన తర్వాత కూడా దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్టీ టు కన్సీవ్, అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, అప్పుడు మేము వి గివ్ దెమ్ సపోర్టివ్ మెడికేషన్. నేను చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్ళినారు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని అనుకున్నాం. ఏది డైట్ అనుకున్నాం, ఎక్సర్సైజ్ అనుకున్నాం, స్లీప్ అనుకున్నాం, స్ట్రెస్ తగ్గించుకోవాలనుకున్నాం. ఇవన్నిట్లో వాళ్ళు ఏ 1-2 చేసి ఇంకొకటి 2 చేయకపోయినా కూడా అవ్వదు. వాళ్ళు వస్తారు మళ్ళీ, వి చెక్ దెమ్ వెయిట్. ఓకే, ఒక పేషెంట్ 82 kgs పేషెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 1 month కి కాల్ దెమ్ ఫర్ రివ్యూ, మళ్ళీ రమ్మంటాం. ఏమేం చేంజెస్ ఇది తన బాడీలో, వెయిట్ ఏంటి, వెయిట్ తగ్గిందా మేడం, నేను డైట్ చేసిన మేడం, నాకు అసలు ఏం తగ్గట్లేదు, ఏం రావట్లేదు, అసలు ఏం మార్పు రావట్లేదు, నేను బరువు తగ్గట్లేదు అంటారు. బట్ ఏమేం చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ గా చేసినావు, ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్కార్పొరేట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుంది. వెయిట్ లాస్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. హార్మోన్ రెగ్యులరైజ్ ఏమవుతుంది, టైంకి ఓవులేషన్ అవుతుంది. టైంకి ఓవులేషన్ అయితే ఏమవుతుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏది చేయకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి నెలలు మందులు వాడి నేను ఇన్ని మందులు వాడినా, కొంతమంది అయితే మందులు వాడినా కాబట్టి నేను లావైనా మేడం అంటారు. ఓకే, వాళ్ళలో అంటే కొంచెం ఒబేసిటీ కూడా కామన్ గా ఉంటుంది పీసీఓడిలో. పీసీఓడి ఒబేసిటీ క్లోజ్లీ రిలేటెడ్, బట్ ఎవ్రీ ఒబేస్ పేషెంట్ పీసీఓడియా నో. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒబేసిటీ అయితే చాలా కామన్ గా ఉంటుంది. కొంతమంది ఒబేస్ ఉంటారు. ఓకే, ఒబేస్ మేబీ వాళ్ళు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఒబేస్ ఉన్నారా, ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఒబేస్ ఉన్నారా, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేస్ ఉన్నారా, ఏదన్నా ఉండొచ్చు. ఓకే, వాళ్ళలో పీసీఓడి ఉండాలని కంపల్సరీ ఏం లేదు. ఒబేస్ పేషెంట్ వచ్చింది, దే కెన్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, దే కెన్ ఓవులేట్, వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. సరే, సన్నగా ఉంది ఒక అమ్మాయి, వాళ్ళకి పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉందా, డెఫినెట్ గా ఉంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, తన డైట్ ప్రాపర్గా లేదు, నేను బక్కగానే ఉన్నా కదా, నేను ఏదంటా తినడము, డైట్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, తనకు చాలా వర్క్ స్ట్రెస్ ఉండడము, స్టడీస్ స్ట్రెస్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఉండడము, లేదా స్లీప్ సరిగా లేకపోవడము, వాళ్ళకు కూడా పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళని ఏమంటాము, లీన్ పీసీఓఎస్ అంటాం. ఓకే, పీసీఓడి అంటే ఒబేస్ వాళ్ళల్లో ఉండొచ్చు, ఒబేస్ పీసీఓఎస్ ఉండొచ్చు, ఆర్ లీన్ పీసీఓఎస్ కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే పీసీఓడి ఉందనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మేడం, మీరు ఇప్పుడు అన్నట్టుగానే లైఫ్ స్టైల్ ఇట్లా మోడిఫికేషన్ చేంజ్ చేసుకున్నా కూడా, సో అట్లా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా మేడం? యా, అంటే మనం ఇచ్చిన కౌన్సిలింగ్, వాళ్ళు నిజంగానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తున్నారు, దేర్ వెయిట్ ఈస్ కమింగ్ డౌన్. ఓకే, దే ఆర్ ఏబుల్ టు రెడ్యూస్ దేర్ స్ట్రెస్ తగ్గించుకున్నారు, ప్రాపర్ స్లీప్ ఉంది, 7 to 8 hours స్లీప్ ఉంది, ఇంకా జంక్ ఫుడ్ తినట్లేదు, హెల్తీ ఫుడ్ తింటున్నారు, దెన్ వి గివ్ దెమ్ 1 year టైం. మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, కొంతమంది పేషెంట్స్ 3 months అయ్యింది, మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, మాకు ప్రెగ్నెన్సీ రాదేమో అనే టెన్షన్తో వచ్చేస్తారు. అవసరం లేదు, ఫస్ట్ మేము వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. యూజువల్లీ తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేకపోయినా యూజువల్లీ వి ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 1 year. 1 year ఎప్పుడైనా మ్యారేజ్ అయిన తర్వాత వెయిట్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, వాళ్ళు వచ్చినారు అవుట్ ఆఫ్ యాంగ్జైటీ 3 months కో 4 months కో 6 months కో ట్రీట్మెంట్ కోసం వచ్చినారు, బట్ వీ డూ అ కౌన్సిలింగ్, వీ డూ ప్రాపర్ టెస్ట్, తన హిస్టరీ తీసుకుంటాం. సరే, తనకి నిజంగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, సరే తనకి నిజంగానే పీసీఓడి ఉందని డయాగ్నోస్ అయ్యింది, ఇవన్నీ కౌన్సిలింగ్ చేసిన తర్వాత తను నిజంగానే ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంది, ఇవన్నీ పాటిస్తుంది, వి ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 1 year. వెదర్ పీసీఓఎస్ ఉండని ఉండకపోని ఒక 1 year అయితే వెయిట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నిజంగా ఇవన్నీ చేయగలిగితే అవుట్ ఆఫ్ 10, 7 to 8 పేషెంట్స్ దే కన్సీవ్. ఓకే, 1 year అయ్యింది, ఈవెన్ అంటే అప్పటికి కూడా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, దెన్ అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఎందుకు ట్రీట్మెంట్, ఏం జరుగుతుంది వీళ్ళలో, ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు, ఎందుకు డిలే అవుతుంది అంటే, ఈ పీసీఓఎస్ ఏమైతుంది, మామూలుగా ఓవరీస్ లో ఎగ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయినాయి, టైంకి ఓవ్యులేషన్, ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడం కానీ రిలీజ్ అవ్వడం కానీ జరగదు, ఎవ్రీ మంత్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ ఓవ్యులేషన్ జరగదు, కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ డిలే వస్తాయి. వీళ్ళలో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకున్నాం. రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, మోర్ దెన్ 21 days నుండి 35 days లోపల మనం రెగ్యులర్ పీరియడ్ లాగా తీసుకోవచ్చు. ఓకే, 30 days, 28 days, 1 month కి పీరియడ్ రావాలి, 1 month కి పీరియడ్ రాకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్? నో, దేర్ ఇస్ ఆల్వేస్ అ రేంజ్. యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎస్ +or- 1 week కూడా తీసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరికీ నాకు పీసీఓడి ఉంది అని చెప్పేసి వచ్చేస్తారు, లేదు, దట్ ఇస్ నార్మల్. ఓకే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కూడా నార్మలే. ఎవ్రీ ఇర్రెగ్యులర్ పేషెంట్ పీసీఓడి ఉంది అని ఏం అనాల్సిన అవసరం లేదు. ఓకే,
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, పీసీఓడి లేకపోవడం కూడా చాలా కామన్ గా చూస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి పీసీఓడి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డైటరీ మోడిఫికేషన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్టీ. 1 year వి గివ్ దెమ్ 1 year టైం. ఓకే, 1 year లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమా, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వు, స్ట్రెస్ తగ్గించుకో, ప్రాపర్ స్లీప్ ఉండాలి. నిజంగానే దే హావ్ డన్ ఇట్, దే ఆర్ ఇన్కార్పొరేట్ ఇన్ టు దర్ లైఫ్ స్టైల్. అయినా కూడా ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్టీ ఆఫ్టర్ 1 year ఆఫ్ ద కరెక్షన్, అప్పుడు మనం వీ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఎందుకు ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్ ఉంది పీసీఓడి అంటే, పీసీఓడి వాళ్ళకి ఓవిలేషన్ అనేది జరగదు టైంకి. ఓకే, అనోవిలేషన్ అంటే ఐదర్ ఓవిలేషనే జరగట్లేదు లేదా డిలే ఎప్పుడు అవుతుందని కరెక్ట్ టైం ప్రెడిక్ట్ చేయడానికి రాదు. టైమింగ్ ఏంటి, ప్రెడిక్షన్ ఏంటి అనుకుంటే, ప్రతి నార్మల్ పేషెంట్ కి, ప్రతి నార్మల్ ఒక విమెన్ కి ఓవిలేషన్ అనేది జరుగుతుంది. అంటే అండం విడుదల అవుతుంది అరౌండ్ 14th day. అండం విడుదల అయినాక 2 weeks తర్వాత ఐదర్ షీ విల్ బికమ్ ప్రెగ్నెంట్ ఆర్ షీ విల్ గెట్ పీరియడ్. ఓకే, ఒక టైం స్టిపులేటెడ్ టైం ఉంటుంది. ఎగ్ రిలీజ్ అయినాక ఒక 2 weeks తర్వాత పీరియడ్ రావడం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి పీసీఓడి వాళ్ళకి, ఓవులేషన్ అనేది జరగట్లేదు వాళ్ళకి. ఓకే, మనం అనుకున్నాం కదా ఇందాక, ఓవులేషన్ అయినాక 2 weeks లో పీరియడ్ వస్తుందని అనుకున్నాం. వీళ్ళకి ఓవులేషన్ అవ్వట్లేదు. ఓకే, ఓవులేషన్ అవ్వట్లేదు కాబట్టి పీరియడ్ అనేది టైంకి రాదు. సో వీళ్ళకి ఓవులేషన్ అయితేనే కదా మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఐదర్ ఓవులేషన్ టైం కన్నా అవ్వదు, లేదా ఎనోవిలేషన్ అంటే అసలు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. సో మనం వాళ్ళకి ఏం చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాం. అప్పుడు ఆఫ్టర్ 1 year అనుకున్నాం కదా, 1 year తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, వి డూ ఫాలిక్యులర్ స్టడీ. అంటే ఏ రోజు వీళ్ళకి అండం విడుదల అవుతుంది ఆ రోజు వి ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ఫాలో, వి అడ్వైస్ టైమ్లీ ఇంటర్ కోర్స్ చెప్తాము. దెన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే కన్సీవ్ విత్ సింపుల్ ట్రీట్మెంట్ తో కన్సీవ్ అయిపోతారు. మేడం, పీసీఓడి వచ్చిందని న్యాచురల్ గా ఎట్లా పాయింట్ అవుట్ చేసుకోగలుగుతాం మేడం? అంటే బయట ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే అమ్మాయిలు ఉంటారు కదా మేడం, సో తను ఫుడ్ అన్ని డైట్ అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతుంటది. సో తనకు పీసీఓడి వచ్చిందని తను ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మేడం? ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే అందరు స్కానింగ్ చేసుకుని డైరెక్ట్ గా వస్తున్నారు, మేడం నాకు పీసీఓడి ఉందని. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయకూడదు. ఓకే, అండ్ నాకు ఉంది పీసీఓడి అని ఇర్రెగ్యులర్, మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, నాకు స్కాన్ లో పీసీఓడి ఉంది అని వచ్చేస్తుంటారు. ప్రతి ఉమెన్ రాగానే పీసీఓడికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. పీసీఓడి మనం ఇందాక అనుకున్నాం, ఇట్ హ్యాస్ అ రేంజ్. అంటే చిన్న పిల్లల నుండి, మిడిల్ ఏజ్ నుండి, ఐ మీన్ అప్పటి వరకు కూడా పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంది. ఒక మదర్ తన కూతురికి పీసీఓడి వచ్చే లక్షణాలు ఉందని ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు. ఎలా, ఓవర్ వెయిట్. ఓకే, ఓవర్ వెయిట్ ఉంటుంది. అండ్ అన్వాంటెడ్ హెయిర్ అనుకున్నాం ఇందాక, అన్వాంటెడ్ హెయిర్ రావడము, ఫేషియల్ హెయిర్ రావడము, అండ్ కొంచెం పొట్ట భాగంలో కొవ్వు చేరుకోవడము, ఇవన్నీ లక్షణాలు మదర్ కెన్ ఐడెంటిఫై. తను ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందుకే ఓవర్ వెయిట్ ఉంది, షీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, కూర్చొని చదువుకుంటుంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంది, షీఈస్ హ్యావింగ్ అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ ఆ మదర్ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, అప్పుడు తను షీ కెన్ కమ్ టు అ డాక్టర్. ఓకే, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. వీ డోంట్ స్టార్ట్ ఎనీ ట్రీట్మెంట్. సరే, ఒక మదర్ ఒక పాపని తీసుకొని వచ్చింది, ఒక 12 years అమ్మాయి ఉంది, వీ డోంట్ స్టార్ట్ ట్రీట్మెంట్. వి కౌన్సిల్ దెమ్, అమ్మా ఇది కాదు, ఇట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే లాంగ్ వే టు గో, ఇట్లా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో షీ నీడ్స్ టు బి ఫిజికలీ యాక్టివ్. ఏదన్నా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయండి, డాన్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్ కానీ, ఏదో ఒకటి కంపల్సరీగా 1 hour యాక్టివిటీ ఆ పాపకు ఉండాలి. అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లో ఫుడ్డే తినండి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి పంపిస్తాం. ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక 9th class అమ్మాయి వచ్చింది రీసెంట్ గా, 9th class అమ్మాయి వచ్చింది, హాస్టల్లో ఉంటుంది. తన వెయిట్ 78 kgs ఉంది. ఒక 9th class అమ్మాయికి 78 kgs వెయిట్ ఉంది. ఐ మీన్ తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఐ కెన్ టెల్ దట్ షీఈస్ హ్యావింగ్ టిపికలీ పీసీఓడి. ఎట్లా, షీఈస్ ఓవర్ వెయిట్. ఓకే, అండ్ షీఈస్ హ్యావింగ్ అన్వాంటెడ్ హెయిర్ ఉంది. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే ఎకాంథోసిస్ నైగ్రిగన్స్, అంటే మెడ చుట్టూ నల్లగా ఉండడము, చంకలలో నల్లగా ఉండడము, అండ్ తనతో మాట్లాడుతున్నప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, హాస్టల్లో ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉంది. సో వితౌట్ ఈవెన్ రైటింగ్ అ సింగిల్ టెస్ట్ ఐ కెన్ టెల్ దట్ ఆమెకు పీసీఓడి ఉందని నేను చెప్పగలను. సరే, పీసీఓడి ఉంది అమ్మాయికి, ఇప్పుడు చదువుకునే ఏజే కదా, పిల్లలకి ఏజ్ కాదు కదా, ఉంటే ఏంటి అని అనుకోవచ్చు. నో, పీసీఓడి అనుకున్నాం కదా, ఇంకో పీసీఓఎస్ అనుకున్నాం కదా. సో దాంతో పాటు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. రాను తనకు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇంకా ఇవన్నీ లాంగ్ టర్మ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అ మదర్ నీడ్స్ టు కరెక్ట్ హర్ గర్ల్ రైట్ ఫ్రమ్ దట్ ఏజ్.
సో మనం టెస్ట్లు చేసినాం. ఓకే, డయాబెటీస్ టెస్ట్ కూడా HbA1c అనే టెస్ట్, డయాబెటీస్ ఉందా లేదా అన్నది చూసుకోవడానికి వీ హ్యావ్ సెవరల్ టెస్ట్. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది, HbA1c అనే టెస్ట్ ఉంటుంది, 75 grams గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో థైరాయిడ్ టెస్ట్ రాసినాము, హిమోగ్లోబిన్ టెస్ట్ రాసినాము, వీ హ్యావ్ డన్ అ సర్టన్ ప్యానల్ ఆఫ్ టెస్ట్. దాంట్లో యూ నమ్ముతావో షీఈస్ హ్యావింగ్ డయాబెటీస్. అట్లా. సో గర్ల్ నీడ్స్ టు గెట్ కరెక్టెడ్. అంటే ఆ చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ ఎస్ అట్లా డయాబెటీస్ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఏం చేయలేదు. ఒక అడాలసెంట్ ప్రిస్క్రిప్షన్ పైన ఏం ట్రీట్మెంట్ ఉండదు, జస్ట్ కౌన్సిలింగ్. దే నీడ్ టు చేంజ్ దర్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఓకే, స్లీప్ కరెక్ట్ ఉండడం, డైట్ అగైన్ అండ్ అగైన్ మీరు ఏ క్వశ్చన్ అడగండి ఇవన్నీ అవే వస్తాయి. ఇట్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ ద లైఫ్ స్టైల్. సో తనకు మనం ఏమి ట్రీట్మెంట్ చేయలేదు, హైపోథైరాయిడ్ ఉందని తెలిసింది, ఆల్రెడీ డయాబెటీస్ అని డిటెక్ట్ అయింది. సో కరెక్షన్ చేసుకోవాలి, వెయిట్ రెడ్యూస్ కావాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ. సో మదర్ తన డాటర్ ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఒకటి ఏంటి, ఈజీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో అయితే ఎవరైనా మేడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందని తీసుకొని వస్తారు. వెన్ షీఈస్ ఫైండింగ్ హర్ డాటర్ దట్ షీఈస్ బికమింగ్ ఒబేస్, కొంచెం లావ్ అవుతుంది అన్నప్పుడు, ఫేషియల్ హెయిర్ ఐడెంటిఫై చేసినప్పుడు, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులర్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చినప్పుడు ఆ పేరెంట్, ఒక మదర్ నీడ్స్ టు గెట్ అలర్ట్. ఓకే, ఇవాళ రేపు స్కూల్లో అయితే అన్ని క్లాసెస్ అని, ఎక్స్ట్రా క్లాసెస్ అని, IIT అని, నీట్ అని, స్కూల్ నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు. మన టైంలో మనం అట్లా ఏం చేయలేదు. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. స్కూల్ ఏజ్ గుర్తొస్తేనే వి రిమెంబర్ ద ఫన్, వి రిమెంబర్ గేమ్స్ కదా. చదువు కంటే ఎక్కువ వి రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా బయట ఆడుకోవడం. ఇప్పుడు దే ఆర్ ఇన్ టు దేర్ హౌస్, బయటికి వెళ్ళడం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ హోంవర్క్స్, నెక్స్ట్ డే ప్రిపరేషన్ చేసుకోవాలి. నాకు రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి స్ట్రెస్. చిన్న పిల్లల్లో కూడా ఇవన్నీ యాడ్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ ఉండకపోయేది. అందుకని చిన్న పిల్లల్లో, టీనేజ్ లో, అడాలసెంట్ గర్ల్స్ లో కూడా PCOD చాలా కామన్ గా వస్తుంది. మేడం, పిల్లలు అయిపోయిన తర్వాత కూడా PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటారా? ఎస్, డెఫినెట్లీ. మనం ఇందాక అనుకున్నట్టు PCOD ఏ ఏజ్ గ్రూప్ కైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకటి అడాలసెంట్ మాట్లాడుకున్నాం, ఇంకొకటి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే పిల్లలు అవ్వాలి అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడినాం. పిల్లలు అయిపోయిన తర్వాత కూడా ఎస్ డెఫినెట్లీ ఉంటాయి ఛాన్సెస్. వాళ్ళు ఏ కంప్లైంట్స్ తో వస్తారు? సేమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో వస్తారు, కొంచెం లావ్ అవుతున్నామని, ఈ 2 కంప్లైంట్స్ తో వస్తారు. అండ్ సమ్ ఆల్సో హ్యావ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. వాళ్ళకి కూడా సేమ్, వి డూ టెస్ట్, ఓన్లీ PCOD ఉందా ఆర్ షీస్ హ్యావింగ్ PCOS ఆల్సో. PCOS అని అనుకున్నాం కదా, వాళ్ళకి షుగర్ ఏమైనా ఉందా, థైరాయిడ్ ఉందా, లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉందా, అవి ఫస్ట్ వచ్చేసింది. PCOD అని డయాగ్నోస్ అయింది అనుకోండి, వాళ్ళు వచ్చినారు, వి డూ ఆల్ దిస్ హార్మోనల్ టెస్ట్, స్కానింగ్ చేపిస్తాము, తన హిస్టరీ తీసుకుంటాము, తనకి డయాగ్నోస్ అయింది, PCOD అని డయాగ్నోస్ అయింది. దాని తర్వాత ఏం చేస్తాం, షీఈస్ గోయింగ్ టు PCOS. అంటే షుగర్ ఏమైనా ఉందా, హైపోథైరాయిడ్ ఏమైనా ఉందా, లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉందా, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత వి ట్రీట్ హర్ అకార్డింగ్లీ. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కి మెడికేషన్ ఇవ్వడము, డయాబెటీస్ ఉంటే లైఫ్ స్టైల్ అగైన్ వి డూ, మళ్ళీ చెప్తాం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్ని చేసుకోమని వి డెఫినెట్లీ టెల్ దెమ్. అండ్ వాళ్ళలో ఫాలో అప్ కూడా అవసరం. ఓకే, పిల్లలు అయిపోయినారు కదా ఇంకేముంటది ట్రీట్మెంట్ అనుకోవడానికి లేదు. వీళ్ళకి ఫ్యూచర్ లో మనం అనుకున్నట్టు డయాబెటీస్ ఒకటి, డిస్లిపిడేమియా, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఒకటి రావచ్చు, హైపోథైరాయిడ్ రావచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లేటర్ ఏజెస్ లో గర్భసంచి క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం. అంటే కొంతమందికి అయితే 3 months 6 months, అసలు వదిలేస్తే కొంతమందికి అయితే 9 months 1 year కూడా పీరియడ్ రాదు. సరే ఏముంది అని వదిలేయడానికి లేదు. అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ఆన్ ద ఎండోమెట్రియం లోపల, గర్భసంచి లోపల పొర ఏదైతే ఉంటుందో, కంటిన్యూస్ ఈస్ట్రోజన్ వల్ల గర్భసంచి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ లో ఫాలోఅప్ కోసం రావాలి అని చెప్తాను. అండ్ అట్లాగే వదిలేయడానికి లేదు. ఎవ్రీ 3 months కి ఖచ్చితంగా షీ నీడ్ టు గెట్ పీరియడ్ వచ్చేలాగా టాబ్లెట్స్ వాడడము, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే పీరియడ్స్ 9 months వచ్చే ఆమెకి 4-5 months కి రావచ్చు, 4-5 months వచ్చే వాళ్ళకి 2-3 months కి రావచ్చు. డెఫినెట్ గా ఎంతో అంత చేంజ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది వితౌట్ ఎనీ మెడికేషన్. అలా వదిలేయడానికి లేదు. షీ నీడ్స్ టు గెట్ ఫాలో అప్, యాన్యువల్ చెకప్స్. ఓకే, థైరాయిడ్, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవడము. అండ్ గర్భసంచి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్, ఎండోమెట్రియల్, ప్రీవియస్ గా గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్స్ చాలా వచ్చాయి. ఎప్పుడైతే PCOD పెరగడం స్టార్ట్ అయిందో ఎండోమెట్రియల్, గర్భసంచి క్యాన్సర్స్ కూడా రావడం పెరిగింది. ఇన్సిడెన్స్ దాంది కూడా పెరిగింది. సో తనకు అది ఏమన్నా రిస్క్ ఉందా, ఎండోమెట్రియల్ థిక్నెస్, లోపల పొర మందం అయినప్పుడు మనం ఫాలోఅప్ చేయాలి. దాని తర్వాత ఈమెకి ఏమైనా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా, ఆమెకు దాని దగ్గరగా టెస్ట్లు, బయాప్సీ టెస్ట్ చేసుకోవడం అవన్నీ అవసరం. సో పిల్లలు అయిపోయిన తర్వాత వచ్చిందా అంటే వదిలేయడానికి లేదు. షీ నీడ్స్ టు బీ ఇన్ ఫాలోఅప్, షీ నీడ్స్ టు డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆల్సో ఈక్వల్లీ. పీరియడ్స్ పెయిన్ గల కారణాలు ఏమేమి ఉంటుంది?
యా, పీరియడ్స్ పెయిన్ అనేది న్యాచురల్ థింగ్. ఓకే, కొంతమందికి స్టార్టింగ్ నుండే ఉంటుంది. పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుండే, మెనార్కెట్ అయినప్పటి నుండే ఉంటుంది. Hmm. పీరియడ్స్ పెయిన్ మనం డిస్మెనోరియా అంటాం. సో స్టార్టింగ్ నుండి ఉన్న పెయిన్ ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. అంటే ఫస్ట్ నుండే ఉంటుంది వాళ్ళకి. Hmm. వాళ్ళల్లో యూజువల్ ఎలాంటి అబ్నార్మాలిటీస్ కానీ ఏ కారణాలు ఉండవు. ఓకే, వీళ్ళలో లక్షణాలు ఏముంటుంది, ఓన్లీ పెయినే కాదు. Hmm. కొంతమందికి వామిటింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి మోషన్స్ అవుతాయి, కొంతమందికి సివియర్ కడుపు నొప్పి ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, కాళ్ళు లాగడం ఉండొచ్చు, మూడ్ చేంజెస్ ఉండొచ్చు, ఇరిటబిలిటీ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇది న్యాచురల్ ప్రాసెస్, ఫస్ట్ నుండి ఉన్నదంటే దానికి పెథలాజికల్ రీజన్స్ అంటే ఏదన్నా లోపం కానీ, బ్లడ్ టెస్ట్లలో లోపం కానీ, స్కానింగ్లలో లోపం కానీ చాలా అరుదుగా ఉంటాయి. వాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, దీన్ని అడ్జస్ట్ అవ్వాలి, ఆ పీరియడ్కి అడ్జస్ట్ అవ్వాలి. అంటే సడన్ గా పీరియడ్ పెయిన్ వచ్చింది నేను ఏం చేస్తే తగ్గుతుంటే లేదు, అలాగా మేబీ ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే పెయిన్ తగ్గుతుందేమో కానీ ఇక్కడ కూడా అంతే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే షీ నీడ్స్ టు యాక్సెప్ట్ ఇది ఉంటుంది, ఎవ్రీ టైం ఈ పీరియడ్ పెయిన్ ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, దాని తగ్గట్టుగా ఓవర్కమ్ కావాలి. ఎలా ఓవర్కమ్ కావాలి, డైలీ షీ నీడ్స్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, షీ నీడ్స్ టు మెడిటేట్, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకోకూడదు, మంచి ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల డైలీ ఎక్సర్సైజ్తో సివియారిటీ ఆఫ్ పెయిన్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది. మేబీ సివియర్ పెయిన్ నుండి మైల్డ్ పెయిన్కి రావచ్చు, పూర్తిగా తగ్గకపోవచ్చు, బట్ సివియారిటీ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. ఇది ప్రైమరీ డిస్మెనోరియా. ఓకే, ఆ టైంలో ఏమన్నా ఫుడ్ తింటే పీరియడ్స్ పెయిన్ తగ్గుతుందా అంటే డెఫినెట్లీ నో. ఓకే, మేబీ క్రేవింగ్స్ ఉంటుండొచ్చు, పెయిన్ ఉంది కదా, ఓవర్ ఈటింగ్ చేయడము, ఎక్కువగా తినడము, స్వీట్స్ తినాలనిపించడం, చాక్లెట్స్ తినాలనిపించడం, క్రేవింగ్స్ ఉంటాయి. బట్ యూ నీడ్ టు అంటే కొంచెం ఆ టైంలో పాజ్ తీసుకోవాలి. నో, ఇవన్నీ తీసుకోకూడదు, డోంట్ టేక్ ఆల్ దీస్ ఫుడ్స్. నో ఫుడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ సడన్లీ. ఏ ఫుడ్ నీకు పీరియడ్స్ పెయిన్ తగ్గించడానికి సడన్గా ఏమీ హెల్ప్ అవ్వదు. ఆల్వేస్ గుడ్ ఫుడ్, గుడ్ డైట్. అప్పుడు ఏం చేయాలి, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ షీఈస్ హ్యావింగ్ పీరియడ్స్, డీహైడ్రేషన్ ఉంటుంది. ప్రాపర్ వాటర్ ఇంటేక్, అట్లీస్ట్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ టైంలో మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ. అప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా ప్రాపర్ డైట్ తీసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ కొంచెం జింజర్ కానీ, మంచి ఫ్రూట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అట్లా తీసుకోవచ్చు. అంతేగాని పలానా ఫుడ్ తినగానే నీకు పీరియడ్ పెయిన్ తగ్గిపోతుంది, ఈ ఫుడ్ తినడం వల్ల పీరియడ్ పెయిన్ ఎక్కువైపోతుంది అట్లా కాదు. బట్ డెఫినెట్గా యూ నీడ్ టు టేక్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, గుడ్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ తీసుకుంటూ ఉండాలి. అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆ టైంలో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎప్పుడు చేయాలి, ఆ టైంలో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే ఆయిలీ ఫుడ్ తినడం వల్ల, లేదా బయట నుండి ఫుడ్ తినడం వల్ల, ఈ క్రేవింగ్స్ వల్ల తినాలని డైవర్షన్ కోసం తినడం వల్ల ఏమవుతుంది, ఇంకా బ్లోటింగ్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. బ్లోటింగ్ ఎక్కువైపోతుంది, అనీజినెస్ ఎక్కువైపోతుంది. సో జస్ట్ మెయింటైన్ యువర్ హైడ్రేషన్, టేక్ ప్రాపర్ ఫుడ్ అండ్ డూ ఫిజికల్ యాక్టివిటీ. డైలీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి కొన్ని ఇయర్స్ తర్వాత పీరియడ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, దాన్ని సెకండరీ డిస్మెనోరియా అంటాం. అంటే ఫస్ట్ నుండి ఉండదు, మధ్యలో ఎప్పుడో డెవలప్ అయి ఉంటుంది, ఫ్యూ ఇయర్స్ లేటర్. వాటికి మాత్రం కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం, లేదా గర్భసంచి వాపు ఉండొచ్చు, ఎడినోమయోసిస్ అంటాం, లేదా గర్భసంచికి కంతి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. ఈ కండిషన్స్ వల్ల సెకండరీ డిస్మెనోరియా లేటర్ ఇన్ లైఫ్ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి పీరియడ్స్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, సెకండరీ డిస్మెనోరియాకి ఇవాల్యుయేషన్ చేస్తాం. ఎందుకు వచ్చింది, ముందు లేని పీరియడ్ పెయిన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి స్కానింగ్ చేసుకోవాలి. చేసుకుని ఇవన్నీ కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ ఉందా, అడినోమయోసిస్ ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం, ఇవాల్యుయేషన్ చేయడం, దాని దగ్గరగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చిన్నప్పటి నుండి ఉన్న వాటికి ఏం పెద్ద మెడికేషన్ అవసరం లేదు. మరీ సివియర్ పెయిన్ ఉండడం, కొంతమందికి ఫెయింటింగ్, కళ్ళు తిరిగి కూడా పడిపోతుంటారు. వాళ్ళకి మాత్రం ప్రాపర్గా హిమోగ్లోబిన్ బాగుందా, మంచి ఫుడ్ తీసుకోమని చెప్పడం, జాగ్రత్తలు చెప్పడం మాత్రం చెప్తాం. సో ఆల్వేస్ పీరియడ్ పెయిన్ ఈజ్ నాట్ అబ్నార్మల్. అది నార్మల్ కూడా ఉండొచ్చు. యూజువల్లీ ప్రైమరీ అంటే ఫస్ట్ నుండి ఉన్న పెయిన్ ఏమైతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ డెలివరీ తర్వాత అది న్యాచురల్ గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సెకండరీ డిస్మెనోరియాకి మాత్రం అంటే ఏం రీజన్ వల్ల వస్తుందో ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో టైంలో వాళ్ళు ఇంట్లో ఉన్న రెమెడీస్ ఏమైనా ట్రై చేయొచ్చా మేడం? రెమెడీస్ ఏం లేవు. ఇందాక నేను చెప్పినట్టుగా సడన్ గా నీవి దీని తినగానే నాకు పీరియడ్ పెయిన్ తగ్గుతుంది అలాంటి ఏ మ్యాజిక్లు జరగవు. ఓకే, యూ నీడ్ టు స్టే కామ్, టేక్ ప్రాపర్ ఫుడ్, మెయింటైన్ గుడ్ హైడ్రేషన్. ముందు నుండే కొంచెం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ చేస్తూ ఉంటే దాని సివియారిటీ
డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. దాని సివియారిటీ అయితే కొంచెం డెఫినెట్ గా అయితే తగ్గుతుంది. అది కొంతమంది బయట మెడికల్ షాప్ స్టోర్‌కి వెళ్లి కొన్ని టాబ్లెట్స్ తీసుకొస్తారు మేడం. సో టాబ్లెట్ తీసుకొని వాళ్ళంతా వాళ్ళ స్వతహాగానే ట్రై చేస్తుంటారు మేడం. అవును. అది ఏ విధంగా దట్ ఎంతవరకు? ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే. ఫస్ట్ కాజ్ ఏంటి? గో టు యువర్ గైనకాలజిస్ట్. హ్మ్. అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోండి. ఏదన్నా రీజన్ వల్ల జరుగుతుందా ఆర్ ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ అది హ్మ్. తెలుసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్ వాడొచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీ రీజన్. Hmm. చిన్న పెయిన్ కి కూడా చిన్న టాబ్లెట్ వేసేసుకోవడము, నా పని నేను చేసేసుకోవాలి, నాకు ఎగ్జామ్ ఉంది, నేను అటు పోవాలి, నాకు ఇది ఉంది అని చెప్పేసి టాబ్లెట్ వేసుకొని తగ్గించుకోవాలనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఓకే. సమ్ పీపుల్ మైట్ నీడ్ మెడికేషన్. సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం సేఫ్ పెయిన్ కిల్లర్ ఎన్ఎస్ఐడిస్ అయితే డెఫినెట్ గా ప్రిస్క్రైబ్ చేస్తాం. Hmm. ఓవర్ ద కౌంటర్ వెళ్ళి బయట మెడికల్ షాప్ నుండి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. చాలా మంది అమ్మాయిలు మెడికల్ షాప్‌కి వెళ్లి అన్‌వాంటెడ్ టాబ్లెట్ తీసుకొని యేసుకుంటారు మేడం. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఎటువంటిది మేడం? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇవాళ రేపు ఓవర్ ద కౌంటర్ అంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి కిట్స్ తెచ్చుకుంటున్నారు. Hmm. ఎందుకు తెచ్చుకుంటున్నారు? దర్ హ్యావింగ్ అన్వాంటెడ్ అంటే ఐ మీన్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ Hmm. కదా. Hmm. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్ ప్రికాషన్స్. Hmm. ఓకే, లైక్ కాండమ్ యూజ్ చేయలేదని అర్థం కదా, యాహ్! కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏం ఫాలో కాలేదని అర్థం Hmm. కదా. దే ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్. Hmm. మెడికల్ షాప్కి వెళ్తున్నారు, Hmm. మందులు తెచ్చుకుంటున్నారు. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? Hmm. అసలు గర్భం నిలిచింది, యూరిన్ టెస్ట్ లో 2 లైన్స్ వచ్చింది, Hmm. వెళ్ళినారా తెచ్చుకున్నారా అనేది కాదు. Hmm. ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే నిలబడ్డదా? Hmm. ఓకే, ప్రెగ్నెన్సీ అంటే అందరికి తెలిసిన విషయం ఏంటి? గర్భసంచిలోనే కదా వస్తుంది అనుకుంటాం. అవును. లేదు, సమ్ టైమ్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. ఎక్టోపిక్ అంటే ఏంటి? గర్భసంచిలో కాకుండా ట్యూబ్ లో కూడా నిలబడుతుంది ప్రెగ్నెన్సీ. Hmm. ఓవరీలో నిలబడొచ్చు. Hmm. అదర్ దాన్ గర్భసంచి వేరే ఎక్కడ ఏ సైట్ లో ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో పేషెంట్స్ ఎప్పుడైనా టాబ్లెట్స్ వాడే ముందు మన దగ్గరకు వచ్చినప్పుడు గర్భసంచిలోనే ఉందా, ఎన్ని వారాలు ఉంది, ఎన్ని వారాల లోపల అయితేనే టాబ్లెట్స్ పనిచేస్తుంది, టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం. బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి సివియర్ బ్లీడింగ్ అయ్యి ఉప్పగోలిపోయి పేషెంట్స్ తీసుకొని వస్తారు. ఇవన్నీ జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళు తీసుకోవడం వల్ల మేము ఇప్పటివరకు చాలా పేషెంట్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ సివియర్ షాక్ లో అంటే ఉప్పగోలిపోయి కోమా స్టేజ్ లో వచ్చి ఉంటుంది. చూస్తే ఫుల్ సివియర్ బ్లీడింగ్. ఓకే. ఓకే, తనకి మ్యారేజ్ అయ్యి ఉండదు, హ్మ్. ఆన్సర్ ఇచ్చే స్టేజ్ లో కూడా ఉండదు. ఫస్ట్ ఓకే. తను అంతా రికవర్ చేసి అంత చూసిన తర్వాత యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చూసిన తర్వాత కోఇన్సిడెంటల్ గా మేమే తన ప్రెగ్నెన్సీ అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి చెప్పరు, బికాస్ ఇట్ ఇస్ అన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఫర్ హర్. Hmm. ఏమైంది అక్కడ? ఎన్ని వారాలు చూసుకోలేదు, హ్మ్. అసలు ఆ టాబ్లెట్స్ వాడే సిచ్యువేషన్ కాదా చూసుకోలేదు. ఓన్లీ ఒక 7 వారాల వరకు 1.5 మంత్ ప్రెగ్నెన్సీ వరకు మనం టాబ్లెట్స్ ఇస్తాం. Hmm. ఒకవేళ ఎక్కువ వీక్స్ ఉందనుకోండి, ఓకే. అప్పుడు టాబ్లెట్స్ పని చేయదు. ఓకే. అన్నెసరీ బ్లీడింగ్ అవుతా ఉంటది, పేషెంట్ సివియర్ బ్లీడింగ్ లో వస్తుంటది, బ్లడ్ తగ్గిపోతుంది, చూస్తే HB4 ఉంటది, 5 ఉంటది. Hmm. సో ప్రాపర్ ఎన్ని వీక్స్ ఉందో తెలుసుకోకుండా, గర్భసంచిలో ఉందో తెలుసుకోకుండా టాబ్లెట్స్ వాడడము. సరే తనకి అప్పుడు అన్ఈవెంట్ఫుల్ అయిపోయింది Hmm. అనుకుందాం. సరే టాబ్లెట్స్ వాడింది, బ్లీడింగ్ అయింది, ప్రెగ్నెన్సీ అంతా పోయింది అని అనుకుందాం. బట్ లేటర్ కాంప్లికేషన్స్ ఏంటి? హ్మ్. దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది? అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అని అర్థమైంది. ఓకే, షీ డిడ్ నాట్ యూస్ కాండమ్స్. దెన్ వాట్ అబౌట్ ఇన్ఫెక్షన్స్? హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది, Hmm. అదర్ వైరల్ డిజీజెస్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్ అట్లాంటి రోగాలు, Hmm. ఓకే, సెక్స్ రిలేటెడ్ డిజీజ్ వచ్చే ఛాన్స్ Okay. ఉంటుంది, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బ్లీడింగ్ తగ్గిపోయింది కదా, నేను బానే ఉన్నా కదా అనుకోవచ్చు. కొంతవరకు ఇన్ఫెక్షన్స్ ఉండిపోవచ్చు, తనకి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, పూర్తిగా పోకపోతే ఇన్ఫెక్షన్ ప్రొలాంగ్ బ్లీడింగ్ వల్ల తనకి ఫ్యూచర్లో ఏమవుతుంది? ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ ఇన్ఫెక్షన్సే అనుకోండి, Hmm. హెచ్ఐవి లాంటి Hmm. రోగాలే ఉండొచ్చు, లేదా అదర్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజే ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. Hmm. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు కమ్ టు అ గైనకాలజిస్ట్. ఒక రకంగా ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, ఎన్ని వీక్స్ చూసుకుంటాం, గర్భసంచిలోనే ఉందా లేదా చూసుకుంటాం, వి గివ్ దెమ్ మెడికేషన్. మళ్ళీ ఫాలో అప్ కి రావడం ఇంపార్టెంట్. టాబ్లెట్ వాడిందా, బ్లీడింగ్ అయిందా, తగ్గిపోయిందా కాదు, అసలు అది పూర్తిగా పోయిందా. Hmm. పూర్తిగా పోకపోతే షీల్ హ్యావ్ ప్రొలాంగ్ బ్లీడింగ్, లేదా షీల్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ ఏమవుతుంది? తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు తనకి. ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండిపోవడం వల్ల, ట్యూబల్ బ్లాక్స్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మేడం ఫ్యూచర్ అవన్నీ కౌన్సిలింగ్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఫ్యూచర్ అంటే మీరు ఫ్యూచర్ చాయిసెస్ అంటున్నారు కదా మేడం. సో అది ఎంత పర్సెంటేజ్ వరకు వాళ్ళకి చాయిసెస్ ఉంటుంది? పర్సెంటేజ్ అని ఏం చెప్పలేము. ఓకే. ఒకటి, ఇఫ్ షీ హాస్ యూజ్డ్ కాండమ్, Hmm. లేదా ఇంకేదైనా కాంట్రసెప్టివ్ యూజ్ చేసింది అనుకోండి, తనకి Okay. ప్రెగ్నెన్సీ రాదు. Hmm. ఓకే,
ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకుంది, Mm. ఒకటి మనం ఏమనుకున్నాం సివియర్ బ్లీడింగ్, షాక్ లోకి పోవచ్చు, బ్లడ్ Mm. పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు, తన ఫిజికల్ హెల్త్ ఇవన్నీ తగ్గిపోతుంది. అండ్ అప్పుడు పేరెంట్స్ కి చెప్పవలసి వస్తుంది Okay. షీఈస్ Mm. ప్రెగ్నెంట్ Mm. కదా. అవును. బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయిందని అప్పుడు సడన్ షాక్ టు ద ఫ్యామిలీ, Mm. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఈవెన్ షీఈస్ అ మేజర్, ఎంత మేజర్ అనుకున్నా Mm. కూడా షీ నీడ్స్ టు ఫాలో సర్టన్ గైడ్ లైన్స్. Mm. Okay, so to protect herself from infections, to protect herself from the long term sexual disorders like HIV and all, Mm. and to protect herself from future fertility issues ఇబ్బంది అవ్వకుండా Mm. she needs to take protection. And yeah, better to consult a gynecologist before using any drug over the counter. Unwanted kid self గా తీసుకొని వాడుకోవడం is not at all correct. మేడం స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళకు సో ఫ్యూచర్ లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఎటువంటిది మేడం? ఎస్, మనం అనుకున్నట్టు ఇంతకు ముందు పీసీఓడి ఎలాగైతే పెరిగిందో ముందు జనరేషన్కి ఇప్పటికి Mm. స్మోకింగ్, డ్రింకింగ్, Yeah. డ్రగ్ అబ్యూస్ అనే పేషెంట్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. Mm. ఓకే, చాలా మటుకు పేషెంట్స్ హిస్టరీ అయితే ఇవ్వరు, Mm. హైడ్ చేస్తారు, హిస్టరీ హైడ్ చేస్తారు. Mm. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు గివ్ హిస్టరీ. స్మోకింగ్ ఉందా, డాక్టర్ అడగడము, పేషెంట్ ఈక్వల్ గా ఓపెన్ అప్ అయి చెప్పడము, ఎస్ స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ ఉంటే ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంది, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, ఆల్కహాల్ తీసుకుంటే డైలీయా, ఇలా ఓన్లీ పార్టీసా, వీక్లీ వన్సా, లేదా డ్రగ్స్ అలవాటు ఉన్నారా, ఇలాంటివి హిస్టరీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బికాస్ దే మైట్, అంటే ఓన్లీ నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే రావచ్చు, ఒకటి ఏంటి ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. వాళ్ళు హిస్టరీ ఇచ్చేంత వరకు అయితే మనం ఏం చేయడానికి ఉంటుంది. సమ్ మైట్ హైడ్ ద హిస్టరీ. It is important to give the history before taking any treatment. సపోజ్ నిజంగానే వాళ్ళకి ఆల్కహాల్ ఉందని ఒప్పుకున్నారు, ఎస్ దే హావ్ గివెన్ ద స్మోకింగ్ హిస్టరీ, డ్రగ్ హిస్టరీ ఇచ్చినారు, సో వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ అలవాట్లు మానుకోవాలి కదా. ఎందుకు మానుకోవాలి అలవాట్లు? బికాస్ వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి డిఫికల్ట్ ఉండొచ్చు. ఓకే, ఒకవేళ కన్సీవ్ అయినా కూడా ప్రెగ్నెన్సీలో బేబీ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అబ్నార్మాలిటీస్ అంటే ఏంటి? ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, అవయవాల లోపము ఉండొచ్చు, లేదు అవయవాల లోపం ఏమి లేకపోయినా బేబీ పుట్టిన తర్వాత కాగ్నిటివ్ అబ్నార్మాలిటీస్, బిహేవియర్ అబ్నార్మాలిటీస్, ఓకే, స్పీచ్ అబ్నార్మాలిటీస్, కానీ ఎక్కువ మటుకైతే బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ అండ్ కాగ్నిటివ్ అబ్నార్మాలిటీస్ అయితే చాలా ఉంటాయి. దే విల్ హ్యావ్ టు ఫేస్ దీస్ కాంప్లికేషన్స్ విత్ ద బేబీ. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు గివ్ ద హిస్టరీ. ముందు హిస్టరీ ఇచ్చి వాటికి ట్రీట్మెంట్ తీసుకొని స్లోగా అలవాటు మానుకోవడం బిఫోర్ గోయింగ్ టు ప్రెగ్నెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకున్నట్టు ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు, వాళ్ళలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి డిలే అవ్వచ్చు, కన్సీవ్ అయినా కూడా బేబీ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ స్కాన్ లో అబ్నార్మాలిటీ డిటెక్ట్ అయిందనుకో, వాళ్ళు అబార్షన్ చేయించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్ కదా. వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ని ఫేస్ చేసి అబార్షన్ చేయించుకోవాలి, పలానా బేబీ బాగాలేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ ట్రామా ఫర్ దెమ్. ఓకే, సరే ఫిజికల్ గా బేబీ బాగుంది, వాట్ అబౌట్ ద లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్? బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఐక్యూలో ఉండే ఛాన్స్ ఉంటుంది, సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ బెటర్ టు, అంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, ప్రాపర్ హిస్టరీ డాక్టర్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సడన్ గా మానేయమంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఓకే, విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి దే నీడ్ సమ్ ట్రీట్మెంట్, దే నీడ్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్. అవన్నీ అయిపోయిన తర్వాత ఇఫ్ దే గో ఫర్ ప్రెగ్నెన్సీ, అన్ఈవెంట్ఫుల్ లైక్ ఎనీ అదర్ ఉమెన్, అన్ఈవెంట్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేడం డెలివరీ అయిన తర్వాత ఎన్ని మంత్స్ రెస్ట్ కావాలి మేడం? ఒక ఉమెన్ డెలివరీ అయింది, అది నార్మల్ అయి ఉండొచ్చు, సిజేరియన్ అయి ఉండొచ్చు. ఓకే మేడం. ఫస్ట్ 6 weeks అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఫస్ట్ 6 weeks పోస్ట్ పార్టం అంటారు. పోస్ట్ పార్టం పీరియడ్ ఇస్ డెలివరీ తర్వాత 6 weeks వరకు పోస్ట్ పార్టం అంటారు. షీ నీడ్స్ ప్రాపర్ రెస్ట్. ఓకే, అప్పుడు ఏముంటుంది, షీఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ అన్ని చేంజెస్ జరుగుతుంటాయి బాడీలో. ఓకే, స్లీప్ సరిగా ఉండదు కదా, బేబీ ఏడుస్తూ ఉంటుంది, నైట్ స్లీప్ సరిగా ఉండదు, బేబీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి, ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది కదా, అండ్ షీల్ హ్యావ్ పెయిన్. అది నార్మల్ అయి ఉండొచ్చు, సిజర్ అయి ఉండొచ్చు, పెయిన్ కూడా ఉంటుంది. అటు పెయిన్ తట్టుకోవాలి, అటు నిద్ర ఉండదు, అటు బేబీ ఏడుస్తూ ఉంటుంది. షీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, బేబీ, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇంత ఎమోషనల్ స్ట్రెస్ లో డెఫినెట్లీ షీ నీడ్స్ సమ్ సపోర్ట్. ఓకే, 6 weeks దాటిన తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months ఉంటుంది. ఆ 6 months బేబీ అటెన్షన్ ఇవ్వాలి ఒక మదర్ అంటే షీ నీడ్ సమ్ సపోర్ట్.
ఓకే, ఓకే. 6 వీక్స్ అయిపోయింది కదా, ఇంకెళ్ళిపోయిన అత్తగారింటికి అన్ని Hmm. పనులు చేసేసుకో అంటే అక్కడ బేబీ ఏడుస్తూ ఉంటుంది, అక్కడ వంట చేసుకోవాలి, ఇక్కడ ఇంటి పని చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయలేదు. షీ మైట్ గో ఇన్ టు స్ట్రెస్, ఒకసారి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా మటుకు ఇట్లాంటి ఇష్యూస్ కూడా రైజ్ అవుతుంటుంది. సో 6 మంత్స్ తనకి సపోర్ట్ ఇవ్వడము చాలా ఇంపార్టెంట్. Hmm. అప్పుడు ఏమవుతుంది, 6 మంత్స్లో తను రికవర్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది, ఓకే, తను అన్నిటికీ అలవాటు పడుతుంది, అకామిడేట్ అవుతుంది. ఆ స్లీప్ డిస్టర్బెన్స్కి అమ్మగారు ఉన్నారు, అమ్మ ఉంది, తను మధ్యాహ్నం బాగా టైర్డ్ అయిపోయింది, షీ వాంట్స్ టు టేక్ రెస్ట్, తన మదర్ కప్పచెప్పి తను రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ 6 మంత్స్ పీరియడ్ అనేది సపోర్ట్ ఇవ్వగలిగితే షీ విల్ హ్యావ్ అన్ ఈవెంట్ఫుల్ రికవరీ. ఓకే, అది స్టిచెస్ రికవరీ ఉండొచ్చు, మెంటల్ రికవరీ ఉండొచ్చు, ఫిజికల్ రికవరీ, సైకలాజికల్ రికవరీ, ఏ పరంగా చూసినా కూడా 6 మంత్స్ అయితే తనకు సపోర్ట్ అవసరం. మా ఛానల్కి మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.